ముఖ్యంగా జనసేన పార్టీపై విషాన్ని చిమ్మడానికి వైసీపీ నియమించిన పెయిడ్ అనలిస్టులు అలాగే యాంకర్లు అని చెప్పుకునే కొంతమంది సన్నాసులు ఎంత విషం చిమ్మినా ఎంత మనసు మార్చాలని ప్రయత్నించినా నిజం తెలుసుకున్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు. ఆయన ఏదైతే వ్యూహం రచించారో ఆ వ్యూహం పండించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మాకే తెలుసు, డబ్బులు పంచితే అయిపోతుంది. మరి డబ్బులు పంచితే జగన్మోహన్ రెడ్డి పంచాడు కదా, ఎందుకు అవ్వలేదు? రోజు అదే పనిగా ఒక ఛానల్లో నీకు ఉద్యోగం ఇచ్చిందని చెప్పి ఒక యాంకర్గా బాధ్యత మర్చిపోయి కూలివాడి కింద తయారైపోయి అదే పనిగా అవాస్తవాలు మాట్లాడి 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 సిగ్గులేని ఎదవలందరికీ చెప్తున్నా, ఇక మీద చేయకండి. రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు, ప్రజలు అసహించుకుంటారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు నీతివంతంగా ఇక్కడైనా బతకడానికి ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మాకు పగలు ప్రతీకారం ఉండవు, మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఉండదు. కానీ ఇక మీద ఇంకా చేస్తే మాత్రం ఇంకా 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 నిహీనమైన స్థితికి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పాపం చాలా సంతాపం, నేను అన్ని చేశాను వాళ్ళ తాత సొమ్ము, వాళ్ళ బాబు సొమ్ము, వాళ్ళ అమ్మ సొమ్ము తీసుకొచ్చి పెట్టినట్టు చెప్తున్నారు. అవన్నీ కూడా ప్రాథమికంగా ప్రజలకు దక్కాల్సిన బెనిఫిట్స్, రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్, ఆ రెండు ఇవ్వడం, అందులో ఉద్యోగాలు ఇవ్వకుండా అన్నీ చేసేసా ఉండడం, అలాగే ఇష్టం వచ్చిన లిక్కర్లు అమ్మి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలు పాడు చేసి ఏదో ఉద్ధరించుతున్నట్టు చెప్పడం, అలాగే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలు చేసి ఆఖరికి పర్యావరణాన్ని విధ్వంసం చేసి నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇక మీదటైనా అన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.